గురు కటాక్షం. అనగనగా ఒక ఊరిలో ఒక షావుకారు ఉండేవాడు. ఆ షావుకారికి నలుగురు కొడుకులు. ఒక రోజున నలుగురు కొడుకులను పిలిచి, అబ్బాయిలు, ధనం సంపాదించటానికి మార్గమేది అని అడిగాడు. మొదటి ముగ్గురు వాళ్లకు తోచిన ఆలోచనలు చెప్పారు. నాలుగోవాడు మాత్రం అనాలోచితంగా, నాకేం, నేను మహారాజునవుతాను, రాజ్యమేలుతాను అని అన్నాడు. చిన్నవాడైన సిరిపాలుడి కబుర్లు విని తండ్రికి కోపం వచ్చి అతన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. సిరిపాలుడు సరాసరిపోయి నవద్వీపం చేరుకొని అక్కడ ఒక గురువును ఆశ్రయించి విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ గురువు వద్దనే రత్నమంజరి అనే రాజకుమారి, ఒక మంత్రి కుమారుడు కూడా విద్యలు అభ్యసిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా రత్నమంజరికి మంత్రి కుమారుణ్ణి పెళ్లాడదామని మక్కువ కలిగింది. కానీ అయితే ఈ సంబంధం మంత్రి కుమారుడికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. అందుచేత ఏదో ఒక సాకు చెప్పి జరుపులు పెడుతూ వచ్చాడు. ఒకనాడు రత్నమంజరి అతన్ని నిర్బంధించేసరికి ఆమెను సమాధానపరచటం తప్పనిసరి అయింది. అందుకని ఎలా అయినా ఈ గొడవ వదిలించుకోవాలని నిశ్చయించుకొని మంత్రి కుమారుడు సిరిపాలుణ్ణి పురికొల్పాడు. ఓయ్ నేస్తం, నా దుస్తులు ముస్తాబు చేసుకుని అచ్చం నాలాగే తయారై ఒంటె మీద రాజకుమారిని ఎక్కించుకొని తీసుకుపో అని మంత్రి కుమారుడు అనే వరకు సిరిపాలుడు రెండో ఆలోచన లేకుండా అలాగే అని అనేశాడు. ఆ సాయంత్రమే సిరిపాలుడు గురువు వద్దకు పోయి, నేను రాజకుమారిని పెళ్లాడదలిచాను, ఈ రాత్రే వెళ్ళిపోతాం, సెలవియ్యండి అని అనుజ్ఞ కోరేసరికి వాని అమాయకత్వం చూసి గురువుకు జాలి కలిగింది. వెంటనే ఆయన సరస్వతీదేవిని ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమై సిరిపాలుని నోటిలో మంత్రజలం పోసింది. ఆ క్షణం నుంచి అతనికి అపారమైన తెలివితేటలు పుట్టుకువచ్చాయి. రాత్రి చీకట్లో సిరిపాలుడే మంత్రి కొడుకని అనుకొని రత్నమంజరి ఒంటెనెక్కింది. వారు ఒక అడవి మార్గం పట్టిపోయారు. తెల్లవారగానే ఆమె వానిని చూసి, అయ్యో, ఎంత ప్రమాదమైంది, ఈ తెలివి తక్కువ వానితోనా నేను కాపురం చేయవలసింది అని అనుకొని విచారించి అతనితో మాట్లాడడమే మానేసింది. వారు పోయి పోయి అమరావతి నగరం చేరుకున్నారు. ఆ దేశపు రాజు సిరిపాలుని తెలివితేటలను గురించి విని తన మంత్రిగా చేసుకున్నాడు. సిరిపాలుడు రాజుకి గొప్ప గొప్ప సలహాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలోని ప్రజలందరూ సిరిపాలుణ్ణి ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అతని బుద్ధి విశేషాన్ని గురించి అమ్మలక్కలందరూ రత్నమంజరితో చెబుతూ ఉండేవారు. కానీ ఆమెకు మాత్రం నమ్మకం కలగలేదు. ఆమె మేడ మీదనే ఉంటూ మగనితో మాట్లాడేది కాదు. ఈ విడ్డూరం రాజు చెవులబడింది. రాజ్యంలో ప్రజలందరినీ మెప్పించిన ఈ సిరిపాలుడు భార్యను మాత్రం మెప్పించలేకపోవడమేమిటి, ఆమె ఎటువంటిదో అని తలచి సిరిపాలునితో, మంత్రి, నేనీ రాత్రి మీ ఇంటికి భోజనానికి వస్తాను, నీ భార్య చేత స్వయంగా వంట చేయించి వడ్డింపించాలి అని అనేసరికి అతను ఒప్పుకొని భార్యకు కబురు చేశాడు. రాజు భోజనానికి వచ్చాడు. రాజకుమార్తె వడ్డిస్తూ వడ్డిస్తూ 3 సార్లు వేరువేరు రంగుల చీరలు మార్చి కట్టుకుంది. 3 సార్లు 3 స్త్రీలు వచ్చి వడ్డించారని రాజనుకున్నాడు. కానీ మంత్రి భార్య చేసిన యుక్తి కనిపెట్టలేకనే పోయాడు. చేసేదేముంది, రాజు ఇంటికి వెళ్ళిపోయాడు. అయినా ఆమె తెలివితేటలను గురించి తెలుసుకోవాలనే పట్టుదలతో మంత్రిని మళ్ళీ పిలిచి, నీ భార్య బాగా పాడగలదట, ఈ సాయంత్రం నేను దేవేరిని దేవాలయానికి వస్తున్నాం, అక్కడ నీ భార్య పాట ఏర్పాటు చెయ్యి అని చెప్పాడు. ఈ మాట సిరిపాలుడు తన భార్యకు చెప్పి పంపగా ఆమె, నా భర్త మధ్యలో వాయించినట్టయితే నాకు పాడటానికి అభ్యంతరం లేదు అంటూ బదులు పంపింది. సిరిపాలుడు ఒప్పుకున్నాడు. ఆ సాయంత్రం దేవాలయంలో రత్నమంజరి అద్భుతంగా పాడింది. అంతకు మించి అద్భుతంగా సిరిపాలుడు మధ్యలో వాయించాడు. అప్పుడు రాజకుమారికి తన భర్త మీద నమ్మకం కుదిరి మాట్లాడడం ప్రారంభించింది. తెలివితేటలలో అతీతమైన ఈ అపూర్వ దంపతులను ముత్యాల పల్లకీలో కూర్చోబెట్టి అమరావతి పట్టణ రాజు అతి వైభవంగా ఊరేగించాడు. రాజ్యంలో ప్రజల ఆనందానికి అంతులేకపోయింది. రత్నమంజరి సిరిపాలుర పైన దేవతలు పూలవర్షం కురిపించారు. ఊరేగింపులో ఈ దంపతులకు విద్య ప్రసాదించిన సద్గురువును, గురు కటాక్షం వల్ల సిరిపాలునికి ప్రసన్నమైన సరస్వతీదేవి కూడా ప్రత్యక్షమై వారిని అనేక విధాల ఆశీర్వదించారు.